ఎర్ర తోటాకు పప్పు అండి. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకుందాము. దానికి నేను హాఫ్ కట్ట ఎర్ర తోటాకు తీసుకొని బాగా 1-4 సార్లు క్లీన్ చేసి పెట్టుకోవాలండి. క్లీన్ చేసి దానికి టమాటాలు ఒక పెద్ద సైజు, ఆనియన్ ఒకటి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి. పప్పుని ఈ విధంగా బాగా నీట్ చేసుకొని కొంచెం పసుపు వేసి ఒక 2 నిమిషాలు బాగా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడు కొంచెము జీలకర్ర, మెంతులు కంపల్సరీ వేసుకోవాలండి. అది వేసుకుంటే పప్పు డైజెషన్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది. కొంచెము టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు మనము కట్ చేసి పెట్టుకున్నటువన్నీ 1 by 1 వేసుకోవాలి. ఈ విధంగా పప్పు ఉడికిపోతుంది. ఒక 2 నిమిషాలకి బాగా ఉడికినాక ఈ లోపల మనం కట్ చేసి పెట్టుకున్న తోటాకుని కొంచెం హాఫ్ బాయిల్ అవ్వాలండి పప్పు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న తోటాకుని కూడా దాంట్లో పసరు వాసన ఉంటుందండి. ఆకుకూరల్లో ఆ పసరు వాసన పోయే వరకు హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. బాగా ఈ ఆవిరి రూపంలో ఆ పసరు వాసన అంతా పోతుందండి. ఈ విధంగా చేస్తే కొంతమందికి ఆకుకూర పడదంటారు, పప్పు ఉబ్బరం అంటారు. అలాంటి వాళ్ళకంతా ఈ విధంగా ప్రాసెస్లో చేస్తే ఏమి ఇబ్బంది ఏముండదు. చాలా ఈజీగా పిల్లలకి కానీ పెద్ద వయసు ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాసెస్లో చేస్తే ఆకుకూరల వల్ల ఏమి ఇబ్బంది ఉండదు. కొంతమందికి ఆకుకూరలు సరిగా పడదండి. అలాంటి వాళ్ళకి ఈ ఆవిరి రూపంలో బాగా దాంట్లో చూడండి, ఆవిరి రూపంలో ఆ పసరు వాసన అంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే కొంచెం చింతపండు, టమాటాలు వేసాం కాబట్టి చింతపండు కొంచెం వేయండి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత కుక్కర్లో ఒక 4 విజిల్ పెట్టుకుంటే ఈ లోపల మనము తిరగబాత పెట్టుకుంటాం పప్పుకి. వెల్లుల్లిపాయలు ఆల్రెడీ పప్పులో వేసాం కాబట్టి దాంట్లో హాఫ్ వెల్లుల్లి, ఎండుమిర్చి, అన్నీ కరివేపాకు అన్నీ బాగా ఎర్రగా వేగేటట్టుగా మనము ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల పప్పు కూడా ఉడికిపోతుంది. తిరగబాత నాడకుండా చేసుకోవాలండి. చాలా బాగుంటుంది పప్పు. ఎర్ర తోటాకు పప్పు రోటీలోకి కూడా, చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఇంగువ మీడియం ఫ్లేమ్ మీద, ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవద్దండి. పప్పు కూడా చాలా చూడండి ఆకు బాగా ఉడికిపోయింది. ఆకు కానీ పప్పు అన్నిటికీ మిక్స్ అయిపోయింది. దీన్ని వాటర్ వంచేసి కొంచెము సాల్ట్ వేసుకొని మెత్తగా కలుపుకుంటే సరిపోతుంది. టేస్ట్ కూడా మామూలు తోటాకు కన్నా ఎర్ర తోటాకు చాలా టేస్ట్గా ఉంటుంది. రోటీస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఈ టేస్టు. ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం వాటర్ మనము పక్కన తీసి పెట్టుకున్న వాటర్ని మిక్స్ చేసి మనము తిరగబాత ఈ విధంగా రావాలండి. తిరగబాత ఆనియన్స్ ఈ విధంగా ఎర్రగా వస్తేనే పప్పు టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా మిక్స్ చేసినాక ఉప్పు కారం సరిపోయినాక హై ఫ్లేమ్ మీద 1 నిమిషం అండి, ఎక్కువసేపు ఉడికించొద్దు. తిరగబాత వేసినాక ఎక్కువసేపు ఉడికించకూడదు, ఫ్లేవర్ పోతుంది కాబట్టి 1 నిమిషం తర్వాత పప్పు రెడీ అండి. తోటాకు పప్పు చాలా బాగుంటుంది. కమ్మగా చపాతీలో కానీ రైస్లో